రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఎక్సైజ్, వాణిజ్య పనులు, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం సమీక్ష చేశారు. ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించిన ఆయన 2026 జూన్ చివరి నాటికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖకు త్వరలోనే మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా వస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. 4,976 కోట్ల రూపాయలతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్లాన్ రెడీ చేస్తున్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికల జోరు కొనసాగుతుంది. నేడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మరో 2 మున్సిపల్ చైర్మన్లు కూడా చేరతారని తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ హైకమాండ్ కు మరో షాక్ తగనుంది. రేషన్ మాఫియా వెనుక 5 ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్టు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ కేంద్రంగా బియ్యం మాఫియా కొనసాగుతుందని, ఒక్క కాకినాడలోనే 47,000 మెట్రిక్ టన్నుల రేషన్ దొరికిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చున్నారు. పేదలకు అందించాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో జరిగిన జంట హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. 16 చిత్తుల తండాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రేమ పేరుతో వేధిస్తే సహించేది లేదన్నారు. భార్యాభర్తలను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై శుభవార్త చెప్పారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. ప్రైవేటీకరణ ఉండదని చెప్పారు ఆయన. ప్రధానమంత్రి మోదీకి నివేదిక ఇస్తానని, ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. లోకల్ సెంటిమెంట్ తనకు తెలుసన్నారు కుమారస్వామి. ప్రైవేటీకరణ చేస్తామని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. గుజరాత్ లోని భరూచ్ అంకలేశ్వర్లో గల లార్డ్స్ ప్లాజా హోటల్లో 10 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 9న వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. అయితే 10 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వందలాది మంది నిరుద్యోగులు ఎగపడ్డారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరిగి హోటల్ రైలింగ్ విరిగి యువకులు కింద పడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుజరాత్ లో నిరుద్యోగం తాడవిస్తుందా అని ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అతన్ని 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో చంచలగూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. తండ్రి కూతురు అనుబంధంపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు చేసినందుకు ప్రణీత్ ను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. భారతీయుడు 2 సినిమాకు మదురై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పిన మదురై కోర్టు మర్మక్కల సన్నివేశాలపై రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పుస్తకం ఆధారంగా సన్నివేశాలు తీశారని పిటిషన్లో పేర్కొన్నారు. పార్ట్ 1లోని సన్నివేశాలు కొనసాగించామని నిర్మాతలు తెలిపారు. రాజేంద్రన్ పిటిషన్ను మదురై కోర్టు తోసిపుచ్చింది.